వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూసి ఇదేదో కాస్త డెరిగేటివ్లో ఉంది అని భావించేటువంటి వాళ్ళకి చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇది తప్పు చేసిన వాళ్ళని అన్నాను తప్ప మిగతా వాళ్ళని కాదండి. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎందుకు అంటే, నా నా స్నేహితుల్లో, నాతో కలిసి చదువుకున్నటువంటి స్నేహితుల్లో ఇంటర్మీడియట్లో ఒకటి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. యాజ్ ఆఫ్ నౌ తను ఇప్పుడు పాస్టర్ కింద పనిచేస్తున్నాడు. అండ్ ఎంబీఏకి వచ్చిన తర్వాత ఇంకొక స్నేహితుడు తను కూడా పాస్టర్ కింద పనిచేస్తున్నాడు. సో నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఏం ఫోన్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. కానీ ఈ ఎంబీఏ అతను ఫోన్ చేసి, ఎంబీఏలో పేర్లు చెప్పను నేను, ఫోన్ చేసి బాబాయ్ ఏంట్రా ఈ గోల ఏంట్రా నిజంగా ఇది అని చెప్పి నైట్ మాట్లాడాడు. ఏంట్రా ఏమైంది అంటే, అదేరా నువ్వు పెట్టావు కదా వీడియో, దాని తర్వాత మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా చూస్తేనేమో మొత్తం వీళ్ళందరూ వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, మొత్తం డ్రామా అని తేల్చేశారు అంటే నేను షాక్ అయినా. అదే అప్పటికి నేను ఇంకా చూసుకోవాలా, నేను వేరే పని మీద ఉండే. ఇలా చెప్పేసరికి ఇదైందిరా అంటే, ఎవరెవర్రా ఇందులో ఉన్నది ఎవరు ఏంటి అంటే, ముందుగా అభినయ్ దర్శన్ వాడు ప్లస్ ఆ ఆరుగురు టీము. ఎందుకంటే ఎస్పీ అమిత్ బర్దర్ చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేశారు, ఏమైంది ఏంటని తేల్చారు, మెడికల్ రిపోర్ట్స్ చూశారు, అంతా అయిపోయింది, ఫైన్. అలాగే మీడియాలో వీళ్ళ అత్యుత్సాహంతో కొంతమంది ఇచ్చినటువంటి ముందు బైట్స్, అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా కొంతమంది కలిసి మాట్లాడినటువంటి మాటలు, అది అక్కడికే తేలిపోయింది. తేలిపోయిన తర్వాత చావు కబురు చల్లగా అన్నట్టుగా పూర్తి డ్రామా అని తేలిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు సైడ్కి వెళ్ళిపోయారనమాట. సో బాధపడ్డాడు. నేను చెప్పా, ఒకట్రా అంటిల్ అన్లెస్ మన ఇద్దరి మధ్యలో క్లాషెస్ ఉంటే దాని గురించి ఏమైనా డిస్కస్ చేసుకోవాలి, ఇంకోటి ఏమైనా చెప్పాలి. సో నువ్వెప్పుడు నన్ను ప్రభావితం చేసేలాగో లేదంటే నేను మాట్లాడే తప్పనో ఒప్పనో చెప్పలేదు, నేను నీతో మాట్లాడలేదు. సో మన ఇద్దరికి ఇందులో ఇబ్బంది ఏం లేదు, బట్ ఇగో ఇలాంటి వెధవల వల్ల నిజంగా నీలాంటి వాళ్ళు కూడా అవమానం పొందుతున్నారు. సో దాని గురించి ఒకసారి ఆలోచించండి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఏంటంటే ఓన్లీ కలెక్షన్ ఏజెంట్లాగా ఉండి ఏదో ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ అని, లేదంటే ఐడెంటిటీ క్రైసిస్లో ఉండి దాని గురించి పనిచేస్తున్నాం, ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళే, మీకు కూడా ఉంటాయి కదా సంఘాలని, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు వాళ్ళతో ఉంటాయి కదా, ఉన్నప్పుడు ఇలాంటి వెధవాల గురించి అక్కడ చెప్పరా అని చెప్పంటే, లేదురా సీరియస్గా తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, తీసుకోవాలని చెప్పని అన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటిదే ఈ టైటిల్ అనమాట. మాట్లాడాక ఏంటి అంటే, ఎర్రప్ప ఓ ఎర్రిపప్ప పాస్టర్ల పరువు తీశారని. ఇందులో ఎర్రప్ప అంటే మీకు తెలిసిందే, మద్దిశెట్టి అజయ్ బాబు అనేటువంటి పాస్టర్. అతనేం మాట్లాడతాడు ముందు, దీనికి నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి అనేక ఛానల్స్కి ఇచ్చినటువంటి కొన్ని మీకు ఇప్పుడు వినిపించాల్సి వస్తుందండి. ఏది కొంచెం స్పేర్ చేయాలన్నమాట నన్ను. పక్కా స్కెచ్ వేసి దాడి చేసింది వాళ్లే, నిజాలు బయటపెట్టిన పాస్టర్ అజయ్ బాబు. ఇది నేను రెడ్ టీవీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఒకసారి విందాం. చట్టం అందరికీ ఒకలాగే వర్తిస్తే బాగుండేది అని, క్రైస్తవులకు మాత్రం చట్టం అసలు వర్తించదు, క్రైస్తవులు అసలు పట్టించుకోము అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరించడమే బాధాకరమైన విషయం. ఈరోజు అభినయ్ దర్శన్ మీద జరిగిన దాడిని ప్రపంచం మొత్తం చూశారు. రహస్యంగా జరిగింది కాదు అది. అతను వెహికల్ లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ కారును వెంబడించడం వీడియోలో చూసాం. ఆ కారులో ఉన్న వ్యక్తిని బయటికి లాగడం వీడియోలో చూసాం. అతన్ని ఆ పొదల మధ్యలోనికి, అడవులోనికి లాక్కొని వెళ్ళి అతని మీద దాడి చేయడాన్ని చూసాం. ఆ కారు మీద కోడిగుడ్లు విసరడం, పొదల్లోకి లాక్కెళ్ళి దాడి మాత్రమే చేశారు, వేరేదేం కాదు. దాన్ని చూశాను. పూర్తి ఆధారాలు ఇవన్నీ కూడా చీకట్లో జరిగిన విషయం కాదు. ఇది జనాలందరికీ తెలిసేలాగా వీడియోలు ఉన్నాయి, ప్రజలందరూ చూశారు. ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడ పదుల సంఖ్యలో జనం చేరుకున్నారు అక్కడికి. ఆయన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. సీతారామరాజు జిల్లాలో పాడేరు నియోజకవర్గంలో గడిచినటువంటి ఒక 2 నెలలుగా అభినయ్ దర్శన్ పాదయాత్ర చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అతనికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి ఓపెన్ గానే అతను వీడియో చేసి ప్రజలందరికీ తెలిసేలాగా చెప్పాడు. కొన్ని నంబర్స్ కూడా ఇచ్చాడు. ఈ నంబర్స్ నుంచి నన్ను బెదిరిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు రక్షణ కల్పించండి అని అడిగాడు. ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది, నన్ను చంపుతానంటున్నారు, నన్ను టార్గెట్ చేశారు, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అని ఒక మనిషి నోరు తెరిచి సోషల్ మీడియాలో వీడియోలు చేసి అప్లోడ్ చేసి
తన కష్టం గురించి చెప్పుకుంటే కూడా కనీసం చిన్న ఎంక్వైరీ కూడా ఆ విషయం గురించి జరిగినట్లుగా మాకు కనిపించలేదు. ఈ రోజు సడన్ గా ఆ మనిషి మీద దాడి జరిగింది. చూశారు కదా, ఒళ్ళంతా రక్తంతో అతను పడిపోయినటువంటి ఆ సంఘటన మనం చూస్తాం. ఛే బాబోయ్! నిజంగా రక్తం ఎలా అయిపోయిందంటేనండి, అట్టలు కట్టేసి వరద అయిపోయింది అక్కడ. పాడేరు మొత్తం రక్తసిక్తం అయిపోయింది పాస్టర్ అభినయ్ దర్శన్ యొక్క గాయాలతోటి. ఇప్పుడు నేను ఏమంటానంటే, పాస్టర్లని ఎవరైనా కొట్టొచ్చు తేజ, పాస్టర్లని ఎవరైనా చంపొచ్చు, పాస్టర్ల మీద ఎవరైనా దాడి చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు ఈ ప్రభుత్వానికి. పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోవట్లేదు ఈ విషయం గురించి. అది చాలా కష్టం అనిపిస్తా ఉంది మాకు మనసుకి. సో ఎలా చూస్తారంటే గతంలో కూడా మీ పైన కూడా కొన్ని థ్రెటనింగ్ కాల్స్ రావటం, అజయ్ పాస్టర్ కి వచ్చే తర్వాత అభినయ్ పాస్టర్ కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. అండ్ అభినయ్ గారు కూడా క్షమాపణ చెప్పారు కదా ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను. ఇప్పుడు తేజ, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ మాట నేను ఇప్పటికీ 1,000,000 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ దేశం పుట్టి పెరిగిన వాళ్ళందరికీ వాళ్లకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు ఉంది, నచ్చిన దేవుణ్ణి నమ్ముకునే హక్కు ఉంది, నచ్చిన దేవుని గురించి ప్రకటించుకునే హక్కు ఉంది. అలాంటప్పుడు మీరు సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి మీరు మా ఊర్లోనికి రాకూడదు, మీరు మత మార్పిడి చేస్తున్నారు, మీరు బ్రతకడానికి వీలు లేదు అని దాళ్లు చేయడం అది సభ్యత కాదు, సంస్కారం కాదు తేజాన్ని. ఇవాళ చూడండి, అభినయ దర్శనం మీద జరిగిన దాడి గురించి మాట్లాడమని నన్ను చాలా మంది అడిగారు. దాదాపు నేనందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను, దయచేసి క్రైస్తవులను కూడా మనుషుల్లాగా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహాకూటమి ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెట్టి సవినయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారి అబ్బాయి నారా లోకేష్ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి మమ్మల్ని కూడా మనుషుల్లాగా ట్రీట్ చేయండి, మా ప్రాణాలను కూడా ప్రాణాలలాగానే ట్రీట్ చేయండి. చట్టబద్ధంగా మాకున్నటువంటి హక్కులను మీరు కాపాడండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. నేను ఈ విషయం గురించి నేను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు తేజ. నేను జస్ట్ న్యాయం చేయమని అడుగుతున్నాను. ఎవరు అతని మీద దాడి చేశారు? సరే, ఎవరు దాడి చేశారు ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు కదా. మీకు అసలైనటువంటి ట్విస్ట్ ఇది ఎర్రప్ప గారికి సంబంధించింది. ఎర్రిపప్ప ప్లస్ ఎర్రప్ప ఇద్దరి మధ్యలో జరిగినటువంటి దీనికి సంబంధించి మదిశెట్టి అజయ్ బాబు అనేటువంటి ఉరఫ్ ఎర్రప్ప నిన్న ఇంకొక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే, అజయ్ బాబు హత్యకి పక్కా స్కెచ్, ఈరోజు రాజమండ్రి దగ్గర గోకవరంలో రామసేన మీటింగ్, అభినయ్ దర్శన్ చంపేస్తాం అని బెదిరింపులు, ఇది ఒకటి. ఆఫ్టర్ దట్ ఇంకొక మంచి కళాఖండం కూడా ఉందండి. చాలామంది చాలా కంటెంట్లు పెట్టిన వాళ్ళే డిలీట్ చేసుకున్నారు, షేర్ చేసి పక్కన పెట్టుకున్నవి కూడా. ఓకే, లెట్ మీ గో టు మై ట్విట్టర్. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఎస్, ఇది ఇక్కడ వినిపించడం ఎందుకు, ఒకసారి మీరే చూడండి స్క్రీన్ మీద. చెప్పు నేను వాళ్ళ నీ మీద ఉన్న నమ్మకంతో భానుమేకల గారు నేను నీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడాను. ఇవాళ మేము ట్రోల్ అవుతా ఉన్నాం. భానుమేకలను ట్రోల్ చేస్తున్నారు, అజయ్ బాబుని నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఫేక్ పాస్టర్స్ అని చెప్పి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పనంటే కుదరదు, నువ్వు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించను. కాబట్టి మీరు చూసారుగా, పొద్దున్నంతానేమో అనేక మీడియా ఛానల్ వెళ్ళిపోయి సోషల్ మీడియా పోస్టులు, వీటిలో పోస్టులు ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. ఒకవేళ దాడి జరిగింది నిజమే అయితే ఓకే, నిజం కాకపోతే మాత్రం ఈ రకంగా ఉంటుంది, ఏం చెప్పాలో చెప్పుకో, అది ఇది అని చెప్పి ఎర్రప్ప వెళ్ళి ఎర్రిపప్ప దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు అనమాట. దీనికి వత్తాసుగా మన తెలంగాణ శ్యామ్ అని ఉంటాడు కదా, అతను కూడా బాధితులుగా నిన్న చిత్రీకరింపబడిన వాళ్ళకి ఫోన్లు చేసి, భయ్యా ఏం జరిగింది భయ్యా, ఏం చేశారు భయ్యా, మిమ్మల్ని ఎవరు భయ్యా కొట్టింది, ఇది అసలు పూర్తిగా చెప్పండి, నాకు డీటెయిలింగ్ మొత్తం అంతా కూడా చెప్పండి అని
చెప్పండి నాన్న. జై భీమ్ అన్న. జై భీమ్. ఇప్పుడు దాడి చేసినటువంటి వీడియోస్ నా దగ్గరికి వచ్చాయి అన్న. మీరు లైవ్ లో నేను రికార్డ్ చేసుకుంటున్నాను పబ్లిక్ పంపేయడం కోసం. అన్న ఏం జరిగింది, ఎక్కడ ఇక్కడ ఈ రోజు మాకు మార్నింగ్ ఈ రోజు రెస్ట్ లో ఉన్నామన్నా. పాదయాత్ర లేదు మాకు. కారు రిపేర్ వచ్చింది, వెనక డోమ్ పగిలిపోయింది. పాదయాత్ర క్లారిటీ ఉండాలి కదా. గూడెం మండలం నీరుపాలెం, నీరు తోటపాలెం అనే గ్రామం దగ్గర నుంచి చింతపల్లి టౌన్ పేరేం పేరు? చింతపల్లి కారు రిపేర్ కి వెళ్తున్నాము. ఏ డిస్టిక్ వస్తుంది ఇది? పాడేరు. ఉమ్మడి డిస్టిక్ వచ్చేసరికి సార్ అల్లూరు సీతారామరాజు జిల్లా. అసెంబ్లీ నియోజకవర్గం పాడేరు. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం, ప్యూర్ ట్రైబ్స్ ఏరియా. అక్కడి నుంచి వెళ్తుంటే నీరు తోటపాలెం దాటిన తర్వాత ఏ ఊరు అన్నది మనకి ఎదురొచ్చేది? కోటకొండ అనే గ్రామం దగ్గర ఒక టర్నింగ్ దగ్గర కరెక్ట్ గా ఇద్దరు 2 బైకులో 3 బైకులు తెలీదు. ఓకే, 2 3 మొత్తానికి అర్థం కాల. ఇప్పుడు ముందు గుడ్లు కొట్టారు కదా. ఫస్ట్ మనకు కనపడింది 2 బైకులే. గుడ్లు కొట్టినప్పుడు అయ్యగారు ఏం చేసినాడంటే ఆడ టర్నింగ్ ఉంది రైట్ సైడ్. ఓకే, కొండ మీదకి పశువులు వెళ్ళేదా కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళే టర్నింగ్ కల్లి ఎమ్మటి కట్టు కొట్టేసినాడు. ఓకే, సరే, ఇది పాపం తెలంగాణ శాంసన్ కూడా ఎర్రిపప్పని చేశారు. ఆఫ్టర్ దట్ చాలామంది హర్షకుమార్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకేముంది అసలు దాడి జరిగిపోయింది అని చెప్పి, నిన్న జరిగిన దాడి అంతా కూడా డ్రామా అని తెలిసిన తర్వాత నేను పెట్టినటువంటి పోస్ట్ని నేను విరమించుకుంటున్నాను అంటే దానికి సంబంధించి మళ్ళీ ఇంకొక పోస్టింగ్స్. అంటే వీళ్ళది ఎలా అయిపోయింది అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళ డ్రామాలకి అంత అనేది లేదు. ఈ అజయ్ బాబు మాట్లాడినటువంటి మాటలు ఆ భరోసా పార్టీ దగ్గర మాట్లాడాడో లేదు తెలియదు, కానీ ఆ తర్వాత దళిత క్రిస్టియన్ల సభలని ఇంకోదని అక్కడికి వెళ్ళి మాట్లాడి ఏం చేశాడు? తూర్పుగోదావరి జిల్లా ఎవరిది, పశ్చిమ గోదావరి జిల్లా ఎవరిది, గుంటూరు ఎవరిది, బాపట్ల ఎవరిది, ఆంధ్రప్రదేశ్ ఎవరిది, భారతదేశం ఎవరిది, ఈ టైప్లో పోలీసులు ఎక్కడికి వెళ్ళినా బొట్లు పెట్టుకుంటున్నారట. వాళ్ళకి మొగుళ్ళు ఎవరు? ఇన్ జనరల్గా ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, మొగుడు ఉంటాడు కాబట్టి, మరి మగాళ్ళు కూడా పెట్టుకుంటారు. మీకెవర్రా మొగుళ్ళు అని అడిగినటువంటి వాడు ఈ ఎర్రప్ప ఎర్రిపప్ప కలిసి నిజమైనటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఇది సమాజానికి వాళ్ళు రోడ్డెక్కి ఇలా చేయాలి అలా చేయాలి కాదు, వాళ్ళు నిజంగా ఏదైతే నమ్మాము అని చెప్పి భావించారో దాన్ని 10 మందికి చక్కగా చెప్పేటువంటి వాళ్ళు, గొడవలకు వెళ్ళనటువంటి వాళ్ళు, మత విద్వేషాలు రెచ్చగొట్టనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు వాళ్ళ పరువు తీశారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దీనికి రిలేటివిటీ టు ఆకివీడు అక్కడికి తీసుకుందాం. పర్మిషన్ లేనటువంటి చర్చిలు ఎన్నున్నాయి ఏంటి అనే దగ్గరకు వచ్చేసరికి ఇగో ఇలాంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఊరూరా చెప్పి చేసి ఇలా మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మాత్రం సుస్పష్టం. దేవుడి పేరు చెప్పుకొని ఇన్ జనరల్గా అందరిలోనూనండి, ప్రతి ఒక్క మతంలోనూ ప్రతి ధర్మంలోనూ మంచి చెడు మనుషులు ఉంటారు. మనుషుల్లో మంచి చెడు ఉంటారు డెఫినెట్గా. అంత మాత్రం చేత అందరినీ తప్పుపట్టడానికి వీల్లేదు, అందరినీ తప్పడానికి లేదు. తప్పు చేసిన వాడు పనికి మాలిన వెధవే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది ఎవరైనా కావచ్చు. కడప నుంచి వెళ్ళి సినిమాలు చేసి 3 పెళ్ళిళ్ళు, అక్కడ కేసులు ఇవన్నీ అయిపోయి పాడేరు, ఎందుకంటే అక్కడ ఎవరు పట్టించుకోరు పెద్దగా మనకి ఇక్కడ టౌన్లోను ఇలా అయితే చూస్తున్నాం కదా. ఈ మధ్యకాలంలో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళ దగ్గరకు వచ్చి ఏ విధంగా చేస్తున్నారు, వక్రీకరిస్తున్నారు, దానికి వాళ్ళు ఎలా తిరగబడుతున్నారు అనేటువంటి సంఘటనల రోజు మనం చూస్తూనే ఉన్నాం కదా. సో అక్కడైతే వాళ్ళకి ఏం తెలీదు, అక్కడికి వెళ్ళి నేను ఇచ్చేయచ్చు అంటూ పైగా కాకి షర్టు కాకి ప్యాంట్ వేసుకొని మెడలో ఎర్ర కండువ ఒకటి వేసుకొని ఏదో అలసిపోయాను, మొదటి పాదయాత్ర అదే యాత్ర ఈ యాత్ర అన్నట్టుగా పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చినటువంటి ఈ ఎర్రిపప్పగాడు పరువు తీశాడు, నిజంగానే పరువు తీశాడు. వీడు చేసేది వ్యాపారం, ఫక్త్ వ్యాపారం. దీనికి సంబంధించి చాలామంది బాధితులు కూడా ఉన్నారు, వీడి దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు, అది ఇచ్చినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు కూడా. సో అలాగా ఈ ఎర్రపప్పగాడు వేసుకున్నటువంటి ప్లాన్కి మిగతా వాళ్ళు, ఆ ఎర్రప్ప మిగతా వాళ్ళందరినీ కలిపి నిన్న ఒక రేవెట్టుకున్నారు. రేపన్న రోజు ఈ మాట్లాడి సమాజంలో, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి నిజంగా హీ డిజర్వ్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆంధ్ర పీపుల్. కమ్యూనల్ రేట్స్లోకి ఇది వెళ్ళనివ్వకుండా ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం రెస్పాండ్ అయ్యి అమిత్ బర్దార్ గారు ఎస్పీ ఆఫ్ అల్లూరు సీతారామరాజు జిల్లా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన చేసినటువంటి పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్.
నిజంగా హ్యాట్స్ ఆఫ్. లేదంటే ఈ ఎర్రప్ప ఎర్రిపప్పల వల్ల నిజంగా నిన్న మొత్తం గొడవైపోయి ఉండేది. పైగా వీళ్ళు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారిని కూడా తీసుకొచ్చి దానికి దీనికి లింక్ పెడదామని చూశారు. పైగా ఇతను అంటాడు క్రైస్తవులను మనుషుల్లో చూడండి అంటున్నాడు ఈ ఎర్రప్ప ఎలియాస్ మద్దిశెట్టి అజయ్ బాబు. అంటే రాష్ట్రంలో చూడట్లేదు అని, ప్రభుత్వం చూడట్లేదు అన్నటువంటి ఒక భావాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇంకా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు. వాటన్నిటిని అడ్డుకున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ టు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ ఐపీఎస్. ఇదండి ఈ ఎర్రప్ప ఎర్రిపప్ప అండ్ మిగతా అందరూ కలిసి క్రియేట్ చేసిన కేయాస్, దానికి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి తీరు. సో ఎవరు ఏంటి అనేది తెలుసుకుని జాగరూకతతో ఉండవలను. క్రీస్తు కూడా చెప్పాడు కదా, మంచి చెడు తారతమ్యం తెలుసుకుని జాగరూకతతో ఉండి నడువుము అని. సో అది చేస్తే సరిపోతుంది. అంతే తప్ప ఇలాంటి పనికిమాలిన అధవాళ్ళందరినీ వేసుకొని వీళ్ళు ఇంకేముంది చేసేస్తున్నారు అని చెప్పి నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల సమాజం చెడిపోతుంది, అంతే తప్ప ఇంకేమీ లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.